కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రజా సంక్షేమ పాలన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఫిషర్మెన్ థీమ్లో భాగంగా మార్కెట్ యార్డ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు మత్స్యకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కొండల రామకృష్ణ, పంచకల్ల రమేష్, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రెండో విడతగా 12,754 మంది మత్స్యకారులకు 25.50 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మత్స్య సంపద పరిరక్షణకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 2 ఏళ్ల పాలనలో రైల్వే జోన్తో పాటు పలు పరిశ్రమలు తీసుకొచ్చామని, కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును కూడా త్వరలో ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈనాటి కార్యక్రమాన్ని గురించి చేసిన ఆతిథ్యులందరికీ కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రప్రథమంగా సమస్త రకమైన అంధకార శక్తులు తొలగాలని, కూటమి ప్రభుత్వ వెలుగులు స్వాచ్ఛల్యమానంగా ప్రకాశించాలని జ్యోతి ప్రజ్వలతో ఈనాటి కార్యక్రమ శోభన వినియోగం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు. మల్లెపూదండ